కొత్త ఆటో రిక్షా పర్మిట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో డ్రైవర్ల సంఘం జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని బషీర్బాగ్ కూడలిలో సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 60,000 ఆటో రిక్షా పర్మిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని వెల్లడించారు. త్వరలోనే రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 ఆర్థిక సహాయం కూడా వెంటనే అందజేయాలని కోరారు. ఈ రోజు మా అందరు ఆటో డ్రైవర్ల తరఫున గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సాబ్ కి పొన్నం ప్రభాకర్ సార్ పాలాభిషేకం చేసి వాళ్ళు మాకు ఇచ్చిన పర్మిట్లు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పర్మిట్ల విషయంలో మీరు మంచిగా స్పందించి 40,000 పర్మిట్లు ఓపెన్ చేసి 40,000 ఫ్యామిలీని ఉపాధి దొరికినట్టు మీరు మా డ్రైవర్ల కోసం పనిచేసినారు. మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా వేరే విషయాలు కూడా 12,000 నెలకి సంవత్సరానికి ఇస్తారని, మళ్ళా ఆటోమీటర్ ఛార్జీలు పెంచుతారని మీ మీద మాకు నమ్మకం ఉంది. ఇంకా పొన్నం ప్రభాకర్ సార్ అతి త్వరలోనే వెల్ఫేర్ బోర్డు కూడా ఇస్తారని హామీ ఇచ్చినారు. మేము పొన్నం ప్రభాకర్ సార్కి తెలుపుతూ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము.